డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. వాస్తవానికి మొన్న ప్రోగ్రామ్ ఇక్కడ ఉండడం, నేను వరంగల్లో ఉండడం, ఎట్టి పరిస్థితుల్లో పీవీ గారి గ్రామానికి పోయి ఆయన విగ్రహానికి ఒక పూలమాల వేద్దామనేటువంటి నిర్ణయం మా రజనీ అలాగే మా మల్లన్న టీం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అదనంగా కలిసి వచ్చింది మాకు. చాలామంది పెద్దలు చాలామంది కూడా పివి నరసింహారావు గారి గురించి చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ఆయన ఈ దేశానికి ఎంతటి విలువైనటువంటి ఆణిముత్యమో అందరికి తెలిసినటువంటి అంశమే. కానీ పివి నరసింహారావు గారి గురించి మనుషులు ఏమనుకుంటున్నారో ఇప్పటివరకు తెలుసుకున్నాం. మనుషులు ఏమనుకుంటారు, తోటి వాళ్ళు ఏమనుకుంటారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంది, ఏఐ టూల్. అదేమనుకుంటుందని అడిగింది నేను. ఏమనుకుంటుంది అని చెప్పని అడిగితే అదేమన్నా తెలుసా, అనుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టడం కోసం సమయం వచ్చేదాకా వెయిట్ చేస్తాడట. అది పివి నరసింహారావు గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి సమాధానం. అది చిన్న విషయాన్ని చిన్న వ్యక్తులతో ఎప్పుడు షేర్ చేయాలి, పెద్ద విషయాన్ని చిన్న వ్యక్తులతో ఎప్పుడు షేర్ చేయకూడదు. అది సమయం వచ్చినప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అనేక సమస్యలు అసలు పివి నరసింహారావు గారి చుట్టూ వాస్తవానికి ఆ సమస్యలు రావడం, ఆయన ప్రతిభ మరింత బయటికి రావడం అనేది ఒక రకంగా సమస్యల ద్వారానే సాధ్యపడ్డది. ఇక్కడ ఈ పివి నరసింహారావు గారి గురించి, గౌరవనీయ పెద్దల గురించి నేను మాట్లాడడానికి నాకు అవకాశం, నాకు ఇక్కడికి రావాలనేటువంటి ప్రోత్సాహం కల్పించినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఈ ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి క్రమంలో ఆయన నన్ను అక్రమంగా బందీ చేసి నా పైన కేసులు పెట్టి చెంచల్గూడ జైల్లో వేస్తే, చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి పివి నరసింహారావు గారి పుస్తకాన్ని లైబ్రరీలో తెచ్చుకొని చదవడం జరిగింది. అది కార్యక్రమం. వాస్తవానికి అది కేసీఆర్ గారికి ఘనత దక్కుతుంది. నాకు అది చేసినటువంటి ఘనత. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.